మొత్తం తీరే నాకు రావాలి. ఓకే పురపాలక సంఘంలో ఉన్నటువంటి 34 వార్డుల్లోనూ చెత్త సేకరణకు సంబంధించి కొన్ని మార్పులు తీసుకొచ్చి సక్రమంగా ప్రతి ఇంటి దగ్గర కూడా చెత్తను సేకరించే విధంగా ఈరోజు మున్సిపాలిటీ ద్వారా 34 వార్డులకి దాదాపు 35 పుష్ కార్డుల్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ పుష్ కార్డుల ద్వారా ఈరోజు పబ్లిక్ హెల్త్ సిబ్బంది ఇద్దరు వెళ్ళి ఆ వార్డులో ఉన్నటువంటి ప్రతి వీధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి చెత్తని కూడా సేకరించి ఒక కామన్ పాయింట్లో పెట్టి ఆ కామన్ పాయింట్ ద్వారా డంపింగ్ యార్డ్కి పంపించే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం చేసే విధంగా ఈరోజు దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ పుష్ కార్డుల ద్వారా చెత్త సేకరణ అదేవిధంగా పారిశుద్ధ్యం కూడా ఇంకా మెరుగ్గా ఉండే విధంగా ఈరోజు వార్డులన్నీ కూడా పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా స్వచ్ఛ భారత్లో ఏదైతే లక్ష్యంగా పనిచేస్తున్నామో దానికి అనుగుణంగా ఈ పుష్ కార్డుల ద్వారా వాటిని సేకరించి డంపింగ్ యార్డ్కి పంపించడం జరుగుతుంది. దీని ద్వారా మనకి మున్సిపాలిటీకి సంబంధించి ప్రతి సంవత్సరం ఈరోజు ఆటోలకు ఏదైతే 1,70 లక్షల రూపాయలు దాదాపు ఖర్చు పెడుతున్నాము, దానిలో సగం ఖర్చుతోనే ఈ పుష్ కార్డుల ద్వారా ఈ పారిశుద్ధ్యాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. ఇది ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ప్రతి వార్డులోనూ కూడా ఈ పుష్ కార్డుల ద్వారా ప్రతి వీధిలోనూ కూడా వెళ్ళే విధంగా ఈరోజు ప్రణాళిక ప్రకారం వెళ్తాం. అదేవిధంగా మరొక 14 మంది ఎక్స్ట్రా సిబ్బందిని కూడా నియమించుకొని పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా తణుకులో స్వచ్ఛ తణుకు లక్ష్యంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. విభాగం పబ్లిక్ హెల్త్ వర్కర్కి సంబంధించి పర్మనెంట్ వర్కర్స్ ఎవరైతే మన మున్సిపాలిటీలో పనిచేస్తున్నారో 47 మందికి ఈరోజు వారికి బట్టలు, టవల్స్, అదేవిధంగా మహిళలకి చీరలు, టవల్స్ కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. దాని విలువ 2,05,000 విలువతో ఈరోజు వారికి బట్టల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఈ పుష్ కార్డులు కూడా దాదాపు 10 లక్షల రూపాయలతో పుష్ కార్డులు కూడా ప్రారంభించుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా